Hi, welcome to the math class. Today I am discussing about the theorems on cosets. Theorem 1, Theorem 3. Prove that any two left cosets or right cosets, left cosets or right cosets, whatever it may be, of a subgroup, ఒక సబ్ గ్రూప్కి సబ్ గ్రూప్ క్యాపిటల్ హెచ్ అనుకుంటే ఆ సబ్ గ్రూపులో లెఫ్ట్ కోసెట్లైనా తీసుకోండి రైట్ కోసెట్లైనా తీసుకోండి ఆర్ ఐదర్ ఐడెంటికల్ ఆర్ ఐదర్ ఐడెంటికల్ ఐడెంటికల్ అంటే బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ డిస్జాయింట్ డిస్జాయింట్ మీన్స్ ఇంటర్సెక్షన్ అనేది ఎంటీగా ఉండాలి ఇంటర్సెక్షన్ ఎంటీగా ఉంటే డిస్జాయింట్ అనమాట కండిషన్ ఫస్ట్ రైట్ గివెన్ స్టేట్మెంట్ లెట్ ఒక సబ్ గ్రూప్ తీసుకున్నాను లెట్ క్యాపిటల్ హెచ్ బిఏ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జి ఇప్పుడు క్యాపిటల్ హెచ్లో రెండు లెఫ్ట్ కోసెట్లు తీసుకుందాం లెట్ ఏహెచ్ కామా బిహెచ్ అదే రైట్ కోసెట్లైనా తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఆర్ టూ left cosets of capital H in capital G. సో ఇప్పుడు ఐడెంటికల్ ఆర్ డిస్జాయింట్ సో ఇప్పుడు వీళ్ళిద్దరిని ఒకవేళ ఇంటర్సెక్షన్ అనేది ఇప్పుడు ఏహెచ్ ఇంటర్సెక్షన్ బిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ వచ్చేసింది వాళ్ళిద్దరిని ఇంటర్సెక్షన్ చేస్తే ఒకవేళ ఎంటీ వచ్చింది అనుకుంటే దెన్ దెర్ ఈజ్ నథింగ్ టు ప్రూవ్ then there is nothing to prove. రెండు లెఫ్ట్ కొసెట్లు తీసుకున్నాము వాటికి ఇంటర్సెక్షన్ అనేది నిజంగా ఎంటీ కనుక వస్తే మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు ఏదన్నా ఒకటే ఐడెంటికల్ కానీ లేకపోతే డిస్జాయింట్ కానీ ఒక్కటే ప్రూవ్ చేయాలి డిస్జాయింట్ కనుక వస్తే ఒకవేళ లేదా ఐడెంటికల్ వస్తే లేదా డిస్జాయింట్ చెప్పాలి లేదా డిస్జాయింట్ వచ్చేస్తే ఇప్పుడు ఐడెంటికల్ చెప్పుకోవాలి దెన్ దేర్ ఈజ్ నథింగ్ టు ప్రూవ్ ఒకవేళ ఇంటర్సెక్షన్ అనేది ఎంటీ లేకపోతే ఇఫ్ ఏహెచ్ ఇంటర్సెక్షన్ బిహెచ్ ఈజ్ నాన్ ఎంటీ కనుక అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేర్ ఎగ్జిస్ట్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ ఇన్ ఏహెచ్ at least one element in AH must be equal to element of BH. ఇంటర్సెక్షన్ ఈజ్ నాన్ ఎంటీ అంటే ఏంటి ఈ కండిషన్ జరగలేదు అంటే ఇకపోతే ఐడెంటికల్ జరగాలి ఇది జరిగింది అనుకుంటే హెన్స్ ప్రూవ్డ్ ఇది జరగలేదు అనుకుంటే ఐడెంటికల్ ఇది చెప్పుకోవాలి ఐడెంటికల్ అంటే ఏంటి అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ ఇన్ ఏహెచ్లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకుంటే మస్ట్ బి ఈక్వల్ టు ఏహెచ్ ఎలిమెంట్ ఆఫ్ బిహెచ్ అంటే ఏహెచ్ అని బిహెచ్ అనేది బోత్ ఆర్ ఈక్వల్ అవ్వాలన్నమాట అంటే దేర్ ఫోర్ AH1 ఈజ్ ఈక్వల్ టు some BH2 where H1 comma H2 belongs to capital H. Okay na? So దీన్ని both sides A H1 inverse తో మల్టిప్లై చేద్దాం B H2 H1 inverse తో మల్టిప్లై చేద్దాం that implies A into E H into A inverse B into B inverse H1 into H1 inverse like that. So B into H2 into H1 inverse. That implies A into E అంటే ఎట్లాగా మనకి A into E కదా A into E అలా రాసేద్దాము B into ఈ రెండు బ్రాకెట్స్లో పెడదాం తర్వాత దీని నుంచి A is equal to some B into ఇది మొత్తాన్ని ఈ బ్రాకెట్లో ఏదైతే ఉందో దాని మొత్తాన్ని H3 అనుకుంటాను వేర్ H3 is equal to B into H2 into H1 inverse. That implies AH is equal to BH3H. Both sides మరలా నేను H తో మల్టిప్లై చేశాను. That implies AH is equal to BH. ఎందుకు వచ్చిందంటే since
H3 into H is equal to capital H. ఇక్కడ చూడండి, ఈ స్మాల్ H3 అనేది క్యాపిటల్ హెచ్లో ఉంటుంది, బిలాంగ్స్ టు క్యాపిటల్, అంటే స్మాల్ హెచ్లన్నీ క్యాపిటల్ హెచ్లో ఉంది. సో ఇప్పుడు ఇప్పుడు H3 అనేది క్యాపిటల్ హెచ్లో ఉంది కాబట్టి ఇక్కడ క్యాపిటల్ హెచ్ ఇంటూ క్యాపిటల్ హెచ్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ అనేది ఒక థియరం ఉంది మన దగ్గర. ఆ ప్రకారం ఏంటంటే స్మాల్ హెచ్ ఇంటూ క్యాపిటల్ హెచ్ అనేది క్యాపిటల్ హెచ్. సో ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్. కాబట్టి దేర్ ఫోర్ the two left cosets are equal, hence proved. So this is the procedure. And one more theorem. Theorem 4 statement. Let capital H is a subgroup. Capital H is a subgroup of capital G. Then prove that there exists a bisection. There exists a bisection between any two left cosets or bracket lo right cosets. Left cosets or right cosets of capital H in capital G. Meaning enti, H అనేది ఒక సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ క్యాపిటల్ G. Then prove that there exists a bisection. Bisection means 1 1 and on 2 between any two left cosets or right cosets. Any two left cosets అనే తీసుకోండి, రైట్ cosets అనే తీసుకోండి, క్యాపిటల్ H ఇన్ క్యాపిటల్ G. ఎవరినైతే తీసుకున్నామో వాళ్ళ మీద 1 1 on 2 కండిషన్ ప్రూవ్ అవుతుందని చెప్పాలి. Let capital H be a subgroup of capital G. అయితే దెన్ ప్రూవ్ దట్ మనం ఏం చేయాలంటే రెండు లెఫ్ట్ కాసెట్లు తీసుకుందాం. లెట్ AH, BH ఆర్ టూ లెఫ్ట్ cosets ఆఫ్ క్యాపిటల్ H ఇన్ క్యాపిటల్ G వేర్ A, B belongs to capital G. ఇప్పుడు ఎవరినైతే రెండు లెఫ్ట్ కాసెట్లను తీసుకున్నానో వాళ్ళ మీద 1 1 on 2 మ్యాపింగ్స్ జరగాలి కాబట్టి ముందు ఒక ఫంక్షన్ని డిఫైన్ ఒక ఫంక్షన్ని F maps AH నుండి, అంటే లెఫ్ట్ కాసెట్ మాట AH నుంచి ఇంకొక లెఫ్ట్ కాసెట్ BH, AH నుంచి BH మీదకి ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటాను బై. ఇది ఎలా డిఫైన్ చేస్తానంటే ఇక్కడ F ఉంది కదా, F ఫస్ట్ సెకండ్ థర్డ్ లాగా అనుకోండి. డిఫైన్డ్ బై F ఆఫ్ A ఇంటూ స్మాల్ హెచ్. ఈ A అలాగే ఉంది, ఇందులో ఎలిమెంట్ స్మాల్ ఎలిమెంట్ F ఆఫ్ AH ఈజ్ ఈక్వల్ టు ఇదనమాట. స్మాల్ b అలాగే ఉంది, స్మాల్ హెచ్. ఓకేనా? ఫర్ ఆల్ H బిలాంగ్స్ టు క్యాపిటల్ H. హెచ్లన్నీ ఎక్కడ ఉన్నాయి? క్యాపిటల్ హెచ్లో ఉంది అనమాట. సో ఇలా నేను డిఫైన్ చేసుకున్నాను. సో నేను ఏదైతే డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ ఓన్లీ ఏకి మాత్రమే ఇది ఉపయోగం ఉంటుందా, ఏకి బీలకి మాత్రమే యూజ్ అవుతుందా, లేకపోతే ఆ ప్లేస్లో ఎవరిని తీసుకున్నా అది యూజ్ఫుల్ అవుతుందా అనేది వెరిఫై చేసుకోవాలి. సో ఏకి బీకి మాత్రమే ఈ డెఫినేషన్ అనేది ఉంటుందా, లేకపోతే ఏ ప్లేస్లో బి ప్లేస్లో ఏ ప్లేస్లో సి డి ప్లేస్లో సి, ఎనీ వేరియబుల్స్ వీ కెన్ చేంజ్ ద వేరియబుల్స్ అనేవి, అంటే జీలో నుంచి ఎలిమెంట్స్ అనేవి మారినా కూడా ఈ డెఫినేషన్ దానికి యూజ్ అవుతుందా అనేది వెరిఫై చేయాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే టు ప్రూవ్ F ఈజ్ వెల్ డిఫైన్డ్, అంటే మంచిగా మనం డిఫైన్ చేసామా లేదా అనేది వెరిఫై చేసుకుంటున్నాం. వెల్ డిఫైన్డ్. సో లెట్ దానికోసం ఏం చేస్తానంటే AH1 ఒకటి, AH1 AH2
బిలాంగ్స్ టు ఏహెచ్. ఏహెచ్లో 2 ఎలిమెంట్లు తీసుకున్నాను. వేర్ h1, h2 బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. సపోజ్ ఈ 2 ఈక్వలే. ఏ h1 పెట్టినా ఓకే, లేకపోతే ఏ h2 పెట్టుకున్నా ఓకే, మనకి ఇబ్బంది ఏమి లేదు. బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ప్రకారము h1 ఈజ్ ఈక్వల్ టు h2 బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా h1 ఈజ్ ఈక్వల్ టు h2. దీన్ని bతో మల్టిప్లై చేస్తే bh1 ఈజ్ ఈక్వల్ టు bh2 ప్రీ మల్టిప్లికేషన్. bh1 అంటే డెఫినేషన్ ప్రకారం bh అంటే f ఆఫ్ ah, మరి bh1 అంటే f ఆఫ్ ah1. సో f ఆఫ్ ah1, bh2 అంటే f ఆఫ్ ah2, f ఆఫ్ ah2 సిన్స్ బై ద డెఫినేషన్ ప్రకారం అలా రాసాం. కాబట్టి 2 ఈక్వల్. f ఆఫ్ ah1 ఇప్పుడు ah1 పెట్టుకున్నా పర్వాలేదు, ah2 పెట్టుకున్నా పర్వాలేదు, ah3, ah4 అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి f ఈస్ వెల్ డిఫైన్డ్. సో ఓకే, మనకి నో ప్రాబ్లం, అది మంచిగానే డిఫైన్ చేసుకున్నాము. ఓకేనా. అండ్ సెకండ్ కండిషన్ బైజెక్షన్ అంటే 1 1 అండ్ ఆన్ 2 చెప్పాలి. టు ప్రూవ్ f ఈస్ 1 1 1 1 అని చెప్పాలి. కాబట్టి దీనికోసం లెట్ ah1 ah2 బిలాంగ్స్ టు ah. ఓకేనా. వేర్ h1, h2 బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. ఓకేనా. 2 తీసుకున్నాను. 1 1 అంటే ఏంటి? 2 ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకుంటే అందులో ఉండే ఎలిమెంట్స్ ఈక్వల్ అని చెప్పాలి. సపోజ్ 2 ఇమేజెస్ ah1 ఈజ్ ఈక్వల్ టు ah2. ఈ 2 ఎలిమెంట్స్ అనమాట. ah1, ah2 బిలాంగ్స్ టు ahలో తీసుకున్నాం కదా, వాటికి ఇమేజ్ అంటే పక్కన ఎఫ్ పెడితే సరిపోతుంది, వాటికి ఇమేజెస్ అయిపోతాయి. బై ద డెఫినేషన్ ప్రకారం f ఆఫ్ ah1 ఈజ్ ఈక్వల్ టు bh1, f ఆఫ్ ah2 అంటే bh2. బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ప్రకారం ఏమవుతుంది? h1 ఈజ్ ఈక్వల్ టు h2 సిన్స్ బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా h1 ఈజ్ ఈక్వల్ టు h2. దట్ ఇంప్లైస్ ఏతో మల్టిప్లై చేస్తే బోత్ సైడ్ టు ప్రీ మల్టిప్లికేషన్ ah1 ఈజ్ ఈక్వల్ టు ah2 బై ప్రీ మల్టిప్లికేషన్ లో ah, అందులో ఉండే ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అయినాయి కదా. కాబట్టి దేర్ ఫోర్ f is 1 1. థర్డ్ కండిషన్ బైజెక్షన్ లో థర్డ్ కండిషన్ ఏంటిది? టు ప్రూవ్. బైజెక్షన్ లో ఉండే 2 కండిషన్లే 1 1 ఆన్ 2, మనం ఎక్స్ట్రా ఒకటి వెల్ డిఫైన్ అని ప్రూవ్ చేసాం కదా. సో అందుకనే థర్డ్ది టు ప్రూవ్ f is on 2. f is on 2. మన దగ్గర ఉన్న ఫంక్షన్ మ్యాపింగ్ ఎలా ఉంటే we have f maps ah to bh అనేది ఉంది మనకి. ఇది వచ్చి డొమైన్, ఇది వచ్చి కోడమైన్. మనకి ఆన్ 2 చెప్పాలి అంటే కోడమైన్లో నుంచి ఒక ఎలిమెంట్ ఫస్ట్ కోడమైన్లో ఒక ఎలిమెంట్ తీసుకొని దానికి కరస్పాండింగ్గా డొమైన్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటే డొమైన్లో ఎవరినైతే ఎలిమెంట్ తీసుకున్నారో వాళ్ళ యొక్క ఇమేజ్ కోడమైన్ అవ్వాలి. సో దట్ ఈస్ ద ఆన్ 2 కండిషన్. మరలా చూడండి, ముందు కోడమైన్లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకుంటాం. లెట్ bh కాబట్టి స్మాల్ b స్మాల్ h బిలాంగ్స్ టు b ఇంటూ క్యాపిటల్ హెచ్. కోడమైన్లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. వేర్ స్మాల్ h బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. ఇప్పుడు డొమైన్లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకుంటాను. సిన్స్ స్మాల్ h బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ కాబట్టి వీ హ్యావ్ ah బిలాంగ్స్ టు a ఇంటూ క్యాపిటల్ హెచ్. డొమైన్లోకి ఎలిమెంట్ తీసుకున్నాను. ఇప్పుడు కన్సిడర్ ఏమవ్వాలి? డొమైన్లో ఎవరినైతే తీసుకున్నానో వాళ్ళకి ఇమేజ్ అంటే ఏమి లేదు, ఎఫ్ పెట్టేయటమే పక్కన. ఎఫ్ ఆఫ్ ah ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి? కోడొమైన్లో ఏదైతే తీసుకున్నారో అది అవ్వాలి అనమాట. అది అవ్వాలి అంటే ఏంటి? స్మాల్ bh అవ్వాలి. సో ఎఫ్ ఆఫ్ ah ఈజ్ ఈక్వల్ టు డెఫినేషన్ ప్రకారం స్మాల్ bhగా, సిన్స్ బై డెఫినేషన్ ప్రకారం సేమేగా, ఈక్వల్ అయిపోయింది కదా. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు bh. కాబట్టి దేర్ ఫోర్ f ఈజ్ ఆన్ 2 అంటే 1 1 అయిపోయింది, ఆన్ 2 అయిపోయింది. కాబట్టి దేర్ ఫోర్ f ఈజ్ 1 1 అండ్ ఆన్ 2 కాబట్టి దేర్ ఫోర్
F is a bisection. Hence proved. F is a bisection. So అదనమాట. ఓకేనా? And one more theorem. Theorem 2, 3, 4, 5. Theorem 5. It's a very, very, very important theorem. If capital H is a subgroup of a group capital G, then prove that there exists a 1-to-1 correspondence, 1-to-1 correspondence between the set of all distinct right cosets, set of all distinct right cosets of capital H in capital G. In capital G. ఇక్కడ చూడండి, is a very, very, very important theorem. H is a subgroup of a group capital G. Okay, then prove that there exists a 1-to-1 and 1-1-2 correspondence between the set of all distinct వేరు రైట్ కొసెట్లను తీసుకుంటే వాళ్ళ మధ్యలో 1-1-2 జరుగుతుంది అని చెప్పాలి. డిస్టింక్ట్ అంటే వేరు సెట్లు తీసుకోవాలన్నమాట. ఆ సెట్, ఇప్పుడు నేను ఒక సెట్ తీసుకుంటాను, ఆ సెట్లో ఓన్లీ రైట్ కొసెట్లు ఉంటాయి, అన్ని వేరుగా ఉంటాయి అన్నమాట. సో అందుకని మీరు లెఫ్ట్ కొసెట్లనే తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి the set of all distinct left cosets of H in G రెండు రద్దం అయితే between the set of all distinct right cosets of H in G, right cosets of H in G and set of all distinct left cosets of H in G. సో లెఫ్ట్ కొసెట్ల అంటే రైట్ కొసెట్లు, లెఫ్ట్ కొసెట్లు, ఒక సెట్లో రైట్ కొసెట్లు, ఒక సెట్లో లెఫ్ట్ కొసెట్లు, వాళ్ళకి మధ్యలో 1-1-2 కండిషన్స్ జరగాలి. చూద్దాం. ఫస్ట్ లెట్ capital H is a subgroup of a group capital G. H అనేది ఒక సబ్ గ్రూప్, G అనేది గ్రూప్ అన్నమాట. సో నేను ఇప్పుడు లెఫ్ట్ కొసెట్లన్నీ ఒక సెట్లో తీసుకుంటాను, రైట్ కొసెట్లన్నీ ఒక సెట్లో తీసుకుంటాను. లెట్ capital G1 is equal to set of all left cosets of capital H in capital G. Left coset capital G2 is equal to set of all right cosets of capital H in capital G. Set of all left cosets అనేవన్నీ జీలో ఉన్నాయి, సెట్ ఆఫ్ ఆల్ రైట్ కొసెట్లు అన్ని జీలో ఉన్నాయి. ఇప్పుడు G1 G2 ఇప్పుడు మ్యాపింగ్ వేయాలి కాబట్టి డిఫైన్ ఏ ఫంక్షన్ అలా ఏ మ్యాపింగ్. ఎఫ్ అనేది ఆల్రెడీ ఉంది కదా, ఎఫ్ అని తీసుకుందామా. ఎఫ్ మ్యాప్స్ దేని మీద నుంచి దేని మీదకి, G1 అనే సెట్లో నుంచి G2 అనే సెట్ మీదకి, అంటే లెఫ్ట్ కొసెట్లో నుంచి రైట్ కొసెట్లోకి. బై ఇందట ఎలా డిఫైన్ చేసుకున్నాము, ఎఫ్ ఆఫ్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇందులో ఉన్న ఎలిమెంట్స్. కాబట్టి ఎఫ్ ఆఫ్ G1లో ఉండే ఎలిమెంట్స్ అన్నివి లెఫ్ట్ కొసెట్లు, ఎఫ్ ఆఫ్ ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు G2లో ఉండేవన్నీ రైట్ కొసెట్లు. ఆ రైట్ కొసెట్లు కూడా ఎలా తీసుకుంటానంటే హెచ్ఏ అనే రైట్ కొసెట్సే, హెచ్ఏ ఇన్వర్స్ అన్నా కూడా రైట్ కొసెట్సే, నో ప్రాబ్లం. ఓకేనా, ఇలా డిఫైన్ చేసుకున్నాను. ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ G.
సో నా డెఫినేషన్ ఇలా అయిపోయింది. ఇలా ప్రూవ్ చేసుకున్నాం. ఇందాకట్లాగా ఈ డెఫినేషన్ ఏహెచ్ మాత్రమే ఉంటుందా, ఏహెచ్లో అయినా పర్వాలేదా, బీహెచ్లో అయినా పర్వాలేదా, లేదా సిహెచ్ అన్న డిహెచ్ అన్న వాట్ ఎవర్ ఇక్కడ ఏది పెట్టినా ఇది ఈ డెఫినేషన్ అనేది సాటిస్ఫై అవుతుందా లేదా వెరిఫై చేసుకున్నాం. దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ కండిషన్ టు ప్రూవ్ ఎఫ్ ఈస్ వెల్ డిఫైన్డ్, మంచిగా డిఫైన్ చేసామా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అలా వెరిఫై చేసుకోవాలి అంటే ఏహెచ్ ప్లేస్లో ఇంకొకటి బీహెచ్ పెట్టుకున్నా వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. 2 హెచ్లో తీసుకుంటే వేర్ ఏ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ జి, బోత్ ఆర్ ఈక్వల్ అనుకుందాం. సపోజ్ ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్, దట్ ఇంప్లైస్ ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్ ఉంటే మనకి థీరం 1లో ఏం చెప్పుకున్నాము, ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్ అంటే ఏ ఇన్వర్స్ ఇంటూ బి బిలాంగ్స్ టు హెచ్. సిన్స్ బై ఏ నోన్ థీరం, నోన్ థీరం అంటే కొసెట్లో థీరం 1లో ఇదే కండిషన్ ఉంది. ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్ అయితే ఏ ఇన్వర్స్ ఇంటూ బి బిలాంగ్స్ టు హెచ్ అనే థీరం ఉంది. తర్వాత ఇదంతా స్మాల్ హెచ్ అనుకోండి, స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అయితే that implies small h, capital H, small h is equal to capital H. సో మీరు ఇదంతా స్మాల్ హెచ్ అనుకుంటే క్యాపిటల్ హెచ్ ఇంటూ స్మాల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్, ఈ థియరం ప్రకారం రాశాను అనమాట. అర్థమైందా ఇది? దట్ ఇంప్లైస్ ఇప్పుడు చూడండి హెచ్తో ఇప్పుడు దీన్ని బోత్ సైడ్స్ బి ఇన్వర్స్తో పోస్ట్ మల్టిప్లికేషన్ అంటే అటువైపు ఏ ఇన్వర్స్ ఇంటూ బి, పోస్ట్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ అనమాట, అంటే బి ఇన్వర్స్తో మల్టిప్లై చేద్దాం. హెచ్ ఇంటూ బి ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తే దట్ ఇంప్లైస్ హెచ్ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ బి ఇన్వర్స్ దట్ ఈస్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ బి ఇన్వర్స్. దట్ ఇంప్లైస్ హెచ్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ బి ఇన్వర్స్. That implies HA inverse is equal to HA inverse is equal to H into B inverse. By the definition prakaram F of AH is equal to F of BH. Since by definition prakaram define చేసుకున్నాం కదా అదనమాట. కాబట్టి therefore F is well defined. ఇబ్బంది ఏమీ లేదు, అన్ని ఆ ప్లేస్లో ఏదైనా మార్చుకోవచ్చు మనము. ఓకేనా? అండ్ బైజెక్షన్ అంటే టు ప్రూవ్ ఎఫ్ ఈజ్ 1 1, టు ప్రూవ్ ఎఫ్ ఈజ్ 1 1 కండిషన్ అంటే ఏంటి, లెట్ ఏహెచ్ కామా బిహెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ G1 లెఫ్ట్కి వస్తట్లేదు కదా, వేర్ ఏబీలు మాత్రం బిలాంగ్స్ టు క్యాపిటల్ జీలో ఉంటాయి. సపోజ్ 1 1 కండిషన్ ఏంటి, వాటికి ఇమేజెస్ ఈక్వల్ అనుకుంటే సపోజ్ దట్ ఎవరి యొక్క ఎలిమెంట్స్ G1లో ఏ ఎలిమెంట్స్ అయితే తీసుకున్నారో వాళ్ళ ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకుంటున్నాను. అంటే ఏం ప్రూవ్ చేయాలి, ఈ లోపల ఉన్న ఏహెచ్ బిహెచ్ ఈక్వల్ అని చెప్పాలన్నమాట. బై ద డెఫినేషన్ ప్రకారము ఎఫ్ ఆఫ్ ఏహెచ్ అంటే హెచ్ ఇంటూ ఏ ఇన్వర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ బి ఇన్వర్స్. సిన్స్ బై డెఫినేషన్ ప్రకారం రాసాం డెఫినేషన్. తర్వాత చూడండి హెచ్ ఇంటూ ఏ ఇన్వర్స్ కదా, ఇప్పుడు ప్రీ మల్టిప్లికేషన్లో హెచ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బి ఇన్వర్స్ అంటే ఇందాక హెచ్ ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బి అంటే ఏం రాశారు మీరు ఇక్కడ, ఒక్కసారి బ్యాక్కి వెళ్దాము. ఇక్కడ చూడండి ఏ ఇన్వర్స్ ఇంటూ బి బిలాంగ్స్ టు హెచ్ అయితే ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్ అనమాట. ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్ అయితే ఏ ఇన్వర్స్ ఇంటూ బి బిలాంగ్స్ టు హెచ్. మరి ఇక్కడ ఏం రాయాలి, ఇక్కడ హెచ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్బి ఉంది మన దగ్గర. హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్బి కనుక అయితే ఏ ఇన్వర్స్ ఇంటూ బి మాత్రమే బిలాంగ్స్ టు హెచ్ అనమాట. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఏ ఇన్వర్స్, బి ప్లేస్లో కూడా బి ఇన్వర్స్ ఉంది అండ్ హోల్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. సిన్స్ బై థియరం 1లో ఉంది, సిన్స్ బై థియరం 1 అనమాట. ఆ కండిషన్ బై ఏ నోన్ థియరం రాస్తారు ఎగ్జామ్లో. సో ఏ ఇన్వర్స్ బి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అంటే బి బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. ఏ ఇన్వర్స్ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్ అంటే ఏ ఇన్వర్స్ ఇంటూ బి బిలాంగ్స్ టు హెచ్. దట్ ఇంప్లై దీన్ని మొత్తం స్మాల్ హెచ్ అనుకున్నారే అనుకోండి, స్మాల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ హెచ్ ఇంటూ క్యాపిటల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్.
h belongs to h అయితే that implies small h into capital H into small h is equal to capital H అనే కండిషన్ ప్రకారం. దట్ ఇంప్లైస్ A ఇన్వర్స్ ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు H అయితే బోత్ సైడ్స్ మళ్ళీ ప్రీ మల్టిప్లికేషన్ ఏతో మల్టిప్లై చేయండి. A ఇంటూ A ఇన్వర్స్ BH ఈజ్ ఈక్వల్ టు AH. A ఇంటూ A ఇన్వర్స్ అంటే ఎంత E ఇంటూ BH ఈజ్ ఈక్వల్ టు AH. దట్ ఇంప్లైస్ BH ఈజ్ ఈక్వల్ టు AH. BH ఈజ్ ఈక్వల్ టు AH అన్నా లేదా AH ఈజ్ ఈక్వల్ టు BH అన్నా ఒకటే. దేర్ ఫోర్ F is 1 1. F is 1 1. And the last condition to prove F is on 2. To prove F is on 2. On 2 చెప్పాలి అంటే ఫస్ట్ డొమైన్ కోడమైన్ తీసుకుంటే వీ హ్యావ్ మన దగ్గర ఎవరున్నారు ఈ ఫంక్షన్ ఉంది కదా మ్యాపింగ్ మనం వేసుకున్నాం కదా F మ్యాప్స్ G1 G2 ఉంది. we have F maps G1 to G2 డొమైన్ కోడమైన్. ఫస్ట్ కోడమైన్లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకుందాం. లెట్ HA అంటే రైట్ కొసెట్లు కాబట్టి బిలాంగ్స్ టు క్యాపిటల్ G2 వేర్ A బిలాంగ్స్ టు క్యాపిటల్ G. ఓకేనా, A బిలాంగ్స్ టు క్యాపిటల్ G. ఇక్కడ చూద్దాం HA బిలాంగ్స్ టు క్యాపిటల్ G టు G డొమైన్లో తీసుకుంటే సిన్స్ A అనేది బిలాంగ్స్ టు Gలో ఉంది కాబట్టి G అనేది ఒక గ్రూప్ కాబట్టి ఇన్వర్స్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. అర్థమైందా? G అనేది ఒక ప్రాపర్టీ కాబట్టి అంటే ఇన్వర్స్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. A ఇన్వర్స్ బిలాంగ్స్ టు Gలో ఉంటే దట్ ఇంప్లైస్ A ఇన్వర్స్ ఇంటూ H అంటే లెఫ్ట్ కోసెట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు G1లో ఉండాలి. అంతేగా, G1లో అనేది ఉండాలన్నమాట. సో A ఇన్వర్స్ H ఈజ్ బిలాంగ్స్ టు G1లో ఉండాలన్నమాట. ఇప్పుడు కన్సిడర్ F ఆఫ్ A ఇన్వర్స్ H. F ఆఫ్ A ఇన్వర్స్ ఆఫ్ H ఈజ్ ఈక్వల్ టు బై డెఫినేషన్ ప్రకారం H ఆఫ్ A ఇన్వర్స్ సిన్స్ బై డెఫినేషన్ ఏదైతే డిఫైన్ చేసుకున్నాం అది A ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అంటే HA కాబట్టి దేర్ ఫోర్ F ఆఫ్ A ఇన్వర్స్ H ఈజ్ ఈక్వల్ టు HA. దేర్ ఫోర్ F ఈజ్ ఆన్ 2 అంటే దేర్ ఫోర్ F ఈజ్ 1 1 అండ్ ఆన్ 2 రెండు కండిషన్లో జరిగినాయి కాబట్టి దేర్ ఫోర్ F ఈజ్ ఏ బైజెక్షన్. F ఈజ్ ఏ బైజెక్షన్. hence proved. So this is the procedure we have to solve any problem by using the conditions. If you have any doubts, please WhatsApp me. I will respond immediately. Thank you so much. Have a nice day.